హాయ్ హలో నమస్కారం సార్. మీరు చూస్తున్నది యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాతావరణ విశ్లేషణ మనం చూస్తుంటే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వనపర్తి, జోగులాంబ ఈరోజు రాత్రికి భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం, మునుగు, మహబూబాబాదు, సుళ్ళూరుపేట, నెల్లూరు పరిసర ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు రాయలసీమలోని ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, ఆదోని, ఆలూరు, గుంటకల్లు, కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గం, బళ్ళారి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు ఈరోజు రాత్రి 7 గంటల సమయంలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి. మనకి ఈ వర్షాలు నెల్లూరు, అనంతపూరు, సత్యసాయి, కడప, నంద్యాల, కర్నూలు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ అటవీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున ఈ వర్షాలు మనకు ఇంకా 15 రోజులు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కన్నా రాయలసీమలో కన్నా కొద్ది తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాయలసీమలో మనకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణలో టోటల్ మొత్తం కొద్దిగా దక్షిణ తెలంగాణలో మాత్రం కొద్ది తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర కర్ణాటక అండ్ తెలంగాణ మొత్తము అండ్ కోస్తాంధ్ర అండ్ రాయలసీమ, విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 10 రోజుల వాతావరణం చూస్తుంటే మనకు ఈ అవకాశాలు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, గాలి, బీభత్సమైన గాలి అండ్ ఎక్కడ రిజర్వాయర్లు కూడా నిండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.